నమస్తే 99 టీవీకి స్వాగతం. నేను రవిశంకర్ పిళ్ళ. అఖండ ఈ పేరు వినిపిస్తే చాలు థియేటర్లలో గర్జన, స్క్రీన్ మీద ఉగ్ర రూపం, ఆడియన్స్లో జై బాలయ్య నినాదాలు. ఇప్పుడు ఇదే అఖండ మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అది కూడా అఖండ 2గా. కానీ ఈసారి చర్చ సినిమా వరకే పరిమితం కాలేదు. దేశవ్యాప్తంగా ఒక ప్రశ్న వినిపిస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ అఖండ 2ని చూడబోతూ ఉన్నారా? ఈ ప్రశ్న ఎందుకు వచ్చింది? అఖండ 2కి అంత హైప్ ఎందుకు పెరిగింది? ఇప్పుడు వివరంగా చూద్దాం. నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబోలో తెరకెక్కిన అఖండ 2 సనాతన హైందవ ధర్మం నేపథ్యంగా రూపొందిన సినిమా. తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. దేశం, దైవం, ధర్మం ఈ 3 మూలాలను నేటి తరానికి అర్థమయ్యేలా చూపించిన తీరు సినిమాకు ప్రత్యేక బలంగా మారింది. ఇటీవల అఖండ భారత బ్లాక్ బస్టర్ పేరుతో సక్సెస్ సెలబ్రేషన్స్ను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు మరింత ఆసక్తిని పెంచాయి. అఖండను చూసి సనాతన హైందవ ధర్మం మీసం మెలేసిందని బాలయ్య గర్జించారు. ప్రకృతి, పిల్లల జోలికొస్తే దేవుడు ఎలా స్పందిస్తాడో అఖండలో చూపించామని చెప్పారు. ఈ సినిమాలో ప్రతి డైలాగ్ ఒక ఆణిముత్యం, ప్రతి సీన్ గూస్ బంప్స్ తెప్పిస్తుందని బాలయ్య స్పష్టం చేశారు. తన విజయాల్లో ప్రేక్షకులే నిజమైన దేవుళ్ళని వారికి థ్యాంక్స్ చెప్పారు బాలకృష్ణ. ఇక దర్శకుడు బోయపాటి శ్రీను మాటల్లో అఖండ 2 దేవుడి సంకల్పం, దేవుడు అనుకుంటే గెలిపే ఉంటుందని ఎమోషనల్ అయ్యారు బోయపాటి శ్రీను. ఈ సినిమా 3Dలో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందిస్తోందని చెప్పారు. అంతేకాదు ఢిల్లీ వేదికగా అఖండ 2 స్పెషల్ షో ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ షోను ప్రధాని నరేంద్ర మోదీ చూడబోతూ ఉన్నారని బోయపాటి వ్యాఖ్యలు చేయడంతో చర్చ దేశవ్యాప్తంగా మొదలైంది. ఇక్కడే తెరపైకి వచ్చింది ఆ కీలక ప్రశ్న. నరేంద్ర మోదీ నిజంగా అఖండ 2ని చూస్తారా? ఇది రాజకీయ ప్రచారం కాదు, ఇది ఒక ఆలోచనాత్మక చర్చ. ఎందుకంటే మోదీ ప్రసంగాల్లో వినిపించే భావన అఖండ డైలాగ్స్లోనూ కనిపిస్తుంది. దేశం ముందు, ధర్మం ముందు ఎవరు పెద్దవారు కాదు. ఈ భావన సినిమాకి మాత్రమే కాదు, నాయకత్వానికి కూడా ప్రతిబింబంగా మారింది. అందుకే మోదీ అఖండ కాంటెక్స్ట్ సహజంగా వైరల్ అవుతోంది. అఖండ 2 2021లో విడుదలైన అఖండకు సీక్వెల్. ఈసారి కూడా బాలయ్య డ్యూయల్ రోల్లో కనిపిస్తూ ఉన్నారు. సంయుక్త మీనన్ హీరోయిన్, విలన్ పాత్రలో ఆది పినిశెట్టి నటించారు. తమన్ సంగీతం సినిమాకు ప్రాణం పోసింది. 14 రీల్స్ ప్లస్ సంస్థ భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని నిర్మించింది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో డిసెంబర్ 12న పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రం విడుదలైంది. అఖండ ప్రభావం సినిమా దాటి బయటకు వచ్చింది. జై బాలయ్య నినాదాలు థియేటర్లకే పరిమితం కాలేదు. రాజకీయ వేదికల్లో, యువత మధ్య, సోషల్ మీడియాలో, ర్యాలీల్లో ఇది ఫ్యాన్ ట్రెండ్ కాదు, ఇది ఒక మాస్ ఫినామినన్. ఇప్పుడు ఆ ఫినామినన్ జాతీయ ఆసక్తిగా మారుతోంది. మొత్తానికి నరేంద్ర మోదీ అఖండ 2ను చూస్తారా? ఇది నిజమా కాదా అనే ప్రశ్న కాదు, అఖండ ఎంత స్థాయికి ఎదిగిందో చెప్పే ప్రశ్న. ఒక్క సినిమా దేశవ్యాప్తంగా చర్చకు వస్తే అది సాధారణ సినిమా కాదు, బాలకృష్ణ, బోయపాటి కలయికలో వచ్చిన అఖండ 2. ఇప్పుడు సినిమా మాత్రమే కాదు, ఇది ఒక సంచలనంగా మారింది, జాతీయ ఆసక్తిగా మారింది. చూద్దాం ఈ అఖండ గర్జన ఎంత దూరం వెళుతుందో.